నేను ఇప్పుడే చెప్తాను. అయ్యయ్యో, మీరు కూడా నీళ్ళు ఎందుకు వృధా చేస్తున్నారు? ఉండండి, మీ పని కూడా అన్నయ్య చెప్తాను. వీళ్ళందరూ నీళ్ళు వేస్ట్ చేస్తున్నారు అన్నయ్య. వీళ్ళేమొచ్చి స్నానం చేస్తూ అలా వాటర్ని వేస్ట్ చేస్తున్నారు. వీళ్ళేమొచ్చి బ్రష్ చేస్తూ ట్యాప్ని వదిలేసారు అలాగా. మీరు ఎందుకు అలా నీటిని వృధా చేస్తున్నారు? వచ్చి ఇక్కడ మోకాల మీద నిల్చోండి. మీరు ఎందుకు ఇక్కడ బ్రష్ చేస్తే ఇలా నీళ్ళు వదిలేశారు? ఇక్కడ స్నానం చేస్తే ఇలాగా బకెట్ లో నిండిపోతూ కిందకి నీళ్ళు పోతున్నాయి. ఇలా చేస్తే మనకి భవిష్యత్తులో అసలు నీళ్ళే ఉండవు. మన పక్క రాష్ట్రాలలో కూడా ఇప్పటికీ నీళ్ళు, బెంగళూరు జిల్లాలోని అసలు నీళ్ళు లేక జనాలు ఎంతో బాధపడుతున్నారు. జార్ఖండ్ లో కూడా అక్కడ ముఖ్యమంత్రి వాళ్ళని నీళ్ళని వేరే పక్క రాష్ట్రాల నుంచి తెప్పించుకుంటున్నారు. కొన్ని ప్రాంతాలలో అయితే అసలు నీళ్ళు దొరక్క దాహంతో చాలా అలంకరించిపోతున్నారు. కాబట్టి ఇలా అసలు మనం నీళ్లు వృధా చేయకూడదు. ఇక్కడ చూడండి, నేను బొమ్మలు వేసాను. వర్షం పడితే ఆ నీరు ఈ పైపు గుండా వచ్చి మొక్కలకు నీళ్లు పోసి వాటిని పెంచుతుంది. ఇక్కడ వర్షంలో పడిన నీళ్ళంతా భూమిలోకి చేరి భూమిని నీటితో నింపుతూ ఉంచుతుంది. కాబట్టి మనం ఇలా నీటిని కాపాడుకుంటూ వస్తే భవిష్యత్తులో కూడా మనకి దాహం రాదు, ఇంకా వేరే పనులకి నీళ్లు దొరుకుతుంది. కాబట్టి మీరు ఇంకెప్పుడైనా నీటిని వృధా చేస్తారా?